వేరే ఊర్లలోనేమో చిన్న చిన్న ఊర్లలో కూడా ఊరు బయట వరకు కూడా రోడ్డుకు ఇరువైపులా వస్తున్నటువంటి సైడ్ కాలువల్ని ఊరి చివరి దాకా తీసి ఒక కల్వకోలు గ్రామంలో మాత్రం బస్టాండ్ ఆవర్లోనే ఇది వదిలేయడం వల్ల ఈ ఇళ్ల మధ్యలోనే ఆ కాలువల ద్వారా వస్తున్నటువంటి మురుగునీరు ఎక్కడికక్కడ ఇళ్ల మధ్యలో చేరుకుంటుంది. అది ఈగలు దోమలు రోగాలు ఇవన్నీ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక తక్షణమే ప్రభుత్వం స్పందించి, ముఖ్యంగా మన మంత్రి గారు తక్షణమే స్పందించి ఈ రోడ్డు కాంట్రాక్ట్ వాళ్ళతో మాట్లాడి ఇది కుడికిల అటు రోడ్డు వరకు ఈ 2 కాలువల్ని కూడా కంటిన్యూ చేసి ఈ నీళ్లను సలగారిలో పడే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే నార్లాపూరు తిరునాంపల్లి ఆ ఏరియా నుంచి వచ్చేటువంటి రోడ్డును ఇట్లా రోడ్డెక్కి రావాలంటే ఆ చివరికి ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర నుంచి తిరిగి రావాలి. అట్లా కాకుండా అక్కడ ఉన్నటువంటి కల్మెట్టు దగ్గర ఏదైతే కల్వర్ట్ ఉందో కల్వర్ట్ కిందగానే దాన్ని కిందికెళ్ళి రోడ్డు చేస్తే ఈ కోల్టాపల్లి కానీ కల్వకోలు ఊర్లోకి వెళ్ళడం కానీ ఎత్తం వనపర్తి వెళ్ళేటువంటి రోడ్డును కూడా కింద గ్రౌండ్ క్రాస్ రోడ్డు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి కల్వకోలు గ్రామ ప్రజలందరం కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. తక్షణమే అధికార యంత్రాంగం దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తక్షణమే దీన్ని అమలు చేసి ఈ కాలువలో 2 కాలువల చివరి దాకా ఆ అండర్ పాస్ రోడ్ ఒకటి ఆ కల్వర్టు దగ్గర చేయాలని చెప్పి కల్వకోలు గ్రామ ప్రజలుగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది.